నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమముగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నా. ఈరోజు బలపరిచే వాక్యము మార్కు సువార్త 2వ అధ్యాయం 13-14 వచనములు. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లెవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించెను. అల్ఫై కుమారుడైన లెవీ గురించి ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అతడు ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రోమా ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు చూచి వెంబడించమని చెప్పినట్లుగా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నా. అతడు లేచి ఆయన వెంబడించాడు. మార్కు సువార్తలోని మొదటి అధ్యాయాలలో ప్రభుని యేసుతో కూడా ఆయా గుంపులు ఉండటాన్ని మనము చూస్తున్నాం. ఆయన కపెర్నహూములోని సమాజ మందిరములో బోధించడం గురించి మనం అక్కడ చదువుతున్నాం. ఆయన సమాజ మందిరములో బోధించినప్పుడు ఆయన అధికారంతో బోధించడాన్ని చూచి వారు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత ఆయన సీమోను మరియు ఆంద్రేయుల ఇంట్లోనికి ప్రవేశించడాన్ని గురించి మనం చదువుతున్నాం. ఆ తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళి సమాజ మందిరములో బోధించడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన తిరిగి కపెర్నహూముకు వచ్చి ఒక ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇల్లు జనసమూహంచే నిండి ఉండటం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత గలిలయ సముద్ర తీరములో విస్తార జనసమూహము ఆయన వెంబడించినట్లుగా ఈనాటి మన ధ్యాన వచనాల్లో మనకు కనిపిస్తుంది. విస్తారమైన జనసమూహాలు తను వెంబడిస్తున్నప్పటికీ యేసు వ్యక్తిగతముగా ఆయా వ్యక్తులను దృష్టించినట్లుగా మనకు కనిపిస్తుంది. కపెర్నహూములోని సమాజ మందిరములో అపవిత్రాత్మచే పీడించబడుతున్న ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు. సీమోను పేతురు ఇంట్లో అతని అత్తను ఆయన స్వస్థపరిచాడు. గలిలయ ప్రాంతములో ఆయన సంచరిస్తున్న సమయములో ప్రభు కనికరాన్ని రుచి చూచిన ఒక కుష్ఠరోగి మనకు కనిపిస్తాడు. జనసమూహంచే కిక్కిరిసి ఉన్న ఆ ఇంట్లో స్వస్థపరచబోటకు తమ స్నేహితుడిని ఇంటి కప్పు మీద నుండి కిందకి దించి ఆయన స్వస్థతను క్షమాపణను తన స్నేహితునికి రుచి చూపించిన 4 వ్యక్తుల విశ్వాసాన్ని ఆయన చూచాడు. ఆ తర్వాత సముద్ర తీరములో ప్రభు లెవీని చూచాడు. విస్తారమైన జనసమూహము తను ఆవరించున్నప్పటికీ తన వ్యాపార స్థలము యొద్ద కూర్చుని ఉన్న ఈ యొక్క వ్యక్తిపై ఆయన దృష్టి నిలిపాడు. అతని హృదయ శూన్యతను, అందులోని పశ్చాత్తాపం కొరకైన సంసిద్ధతను ఆయన చూచాడు. నన్ను వెంబడించమన్న పిలుపుకు లెవీ హృదయం వెంటనే ఆనందంతో ప్రతిస్పందించింది.
మన అనుదిన కార్యకలాపాల్లో ఈ లోకములో మనం సంచరిస్తున్న సమయంలో మనకు కనిపించే విస్తారమైన జనసమూహములో ఒకరముగా అనేకసార్లు మనం కూడా ఉంటాం. బహుశా అనేక మంది పనివారిలో లేదా విద్యార్థుల్లో లేదా పట్టణ వీధుల్లోని జనములో మనం ఒకరంగా ఉంటాం. ఆ అనేక మందిలో మనల్ని ఎవరూ దృష్టించటం లేదని, లెక్కించటం లేదని మనం అభిప్రాయపడుతూ ఉంటాం. అయితే అంతమందిలో యేసు నిన్ను దృష్టించున్నాడు. నీ హృదయము ఆయనకి బాగా తెలుసు. తను వెంబడించమని వ్యక్తిగతముగా ఆయనను పిలుస్తున్నాడు. దీనికన్నా ఆనందించదగ్గ కారణము మరొకటేముంది? అంతేకాదు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆయన మనతో అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. మనము ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నామో, ఎలాంటి దుఃఖాన్ని కలిగి ఉన్నామో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడన్న విషయాన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు లెవీని జ్ఞాపకం చేసుకున్నాడు. లెవీ నిరాశ నిస్పృహలో ఉన్న ఒక వ్యక్తి. లెవీ తన జీవితంలో ఎంత దుఃఖాన్ని కలిగి ఉన్నాడో యేసు ప్రభువారు ఎరిగి ఉన్నాడు. లెవీ యొక్క భవిష్యత్తు ఎరిగిన వాడు. లెవీని దేవుడు పిలుచుకున్నట్లుగా లెవీ యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా మనల్ని కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏ యోగ్యత లేని మానవులైన మన పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడన్న విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరికి శ్రద్ధ లేదు అని అనుకుంటున్నావేమో. నీ పట్ల ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ప్రభు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ప్రభు మాటకు లోబడినట్లయితే, ప్రభు యందు విశ్వాసం ఇచ్చినట్లయితే, ఆయన వెంబడించినట్లయితే ఆయన నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగినవాడు, ఆయన ఎంత దయగలిగినవాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన స్తుతిద్దాం. ఆయన ఉద్దేశాలను బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన కనపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జన సమూహములో ఉన్న వ్యక్తిని, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని అతనితో మాట్లాడిన విషయాన్ని ఈ రోజున మరి జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అల్ఫై కుమారుడికి లెవీని చూచి నన్ను వెంబడించమని చెప్పావు ప్రభువా. అతను లేచి నిన్ను వెంబడించిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. నిన్ను చక్కగా వెంబడించడానికి కావాల్సిన అయ్యా కృపను మెండుగా దయచేయండి అయ్యా. స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మా పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్న విషయాన్ని గుర్తించడానికి, మరి యోగ్యముగా నీ కొరకు బ్రతకటానికి, యోగ్యముగా నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మా పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నావు కాబట్టి నీ ఉద్దేశాలు గ్రహించి యోగ్యముగా నీ కొరకు బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు. వారికున్న దుఃఖాన్ని, ఆయాసాన్ని తొలగించండి. ఒంటరి వారు కాదు, మాతో ప్రభు ఉన్నాడు, మమ్మల్ని ప్రభు ప్రేమిస్తున్నాడనే విశ్వాసం కలిగి జీవించడానికి
సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ప్రభు మా దేశాన్ని, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలు బలాన్ని, శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.